హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రీడ్ రైట్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఇంట్రొడక్షన్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ కంప్లీట్ చేసాం. సో ఇవాళ అందులో పార్ట్స్ లిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్, చాల్కోలిథిక్ ఏజ్ అండ్ ఫైనల్లీ ఐరన్ ఏజ్ మనం డిస్కస్ చేద్దాం. ప్యాలోలిథిక్ ఏజ్ టైం పీరియడ్ 5 lakh BC టు 10 lakh BC. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఐస్ ఏంటంటే ప్యాలోలిథిక్ ఏజ్ టైంలో ఐస్ స్నోఫాల్ అనేది ఎక్కువగా పడేది, అంటే చలి ఎక్కువగా ఉండేది. సో అదనమాట క్లైమేట్. ఓకే, క్లైమేట్ స్నోఫాల్ ఎక్కువగా ఉండేది. నెక్స్ట్ ఫుడ్, హంటింగ్ ద్వారా వీళ్ళు ఫుడ్ అనేది సంపాదించుకునేవాళ్ళు. నెక్స్ట్ షెల్టర్, వీళ్ళు రాక్ షెల్టర్ అండ్ కేవ్స్, గుహల్లో నివసించేవాళ్ళు వీళ్ళు. నో నాలెడ్జ్ అబౌట్ అగ్రికల్చర్, ఫైర్ అండ్ పాటరీ అంటే మట్టి గిన్నెలు తయారు చేయడం. పాటరీ అంటే మట్టి గిన్నెలు తయారు చేయడం. అప్పుడు వీళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ అనేది లేదు. ప్యాలోలిథిక్ ఏజ్కి సంబంధించి బ్రీఫ్గా ఇది ఇన్ఫర్మేషన్. 10,000 BC టు 7,000 BC. అండ్ నెక్స్ట్ క్లైమేట్ అనేది వామ్గా ఉండేది, అంటే కొంచెం వేడిగా ఉండేది. లిథిక్ ఏజ్లో చలి ఎక్కువగా ఉండేది కదా, మెసోలిథిక్ ఏజ్లో కొంచెం వేడిగా ఉండేది అనమాట. ఇక్కడ కూడా ఫుడ్ హంటింగ్ చేసి వీళ్ళు ఫుడ్ అనేది సంపాదించుకునేవారు. ప్యాలోలిథిక్ ఏజ్లో ఏంటంటే బిగ్ యానిమల్స్ని హంటింగ్ చేసేవాళ్ళు. బట్ ఇక్కడికి వచ్చేసరికి బిగ్ యానిమల్స్ నుంచి ట్రాన్స్ఫర్ టు స్మాల్ యానిమల్స్, అంటే స్మాల్ యానిమల్స్ని చిన్న చిన్న జంతువులని హంటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే బిగ్ యానిమల్స్ అనేవి వాళ్ళకి హార్మ్ చేస్తున్నాయని వాళ్ళు స్మాల్ యానిమల్స్ని హంటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా వాళ్ళకి ఫిషింగ్ కూడా తెలుసు, చేపలు కూడా పట్టేవాళ్ళు. మెసోలిథిక్ ఏజ్లో ఇంపార్టెంట్ సైట్ వచ్చేసరికి ఆదమ్ఘర్ మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. యానిమల్స్ బోన్స్ దొరికాయి. ఏ యానిమల్ బోన్స్ దొరికాయి అంటే డాగ్ అండ్ డీర్. ఓవరాల్ మెసోలిథిక్ ఏజ్ గురించి చేసేటప్పుడే మీరు నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి, ఎందుకంటే మీకు రివిజన్కి హెల్ప్గా ఉంటుంది. నౌ కమింగ్ టు ఫుడ్, వీళ్ళు ఫ్రూట్స్ని పండించుకునేవాళ్ళు. ఇంకా రాగి, ఆ కాలంలో రాగి అనేది ఉండేదన్నమాట. రాగి సంగటి అంటారు కదా, అది ఆ కాలం నుంచే రాగి అనేది ఉంది, రాగి పిండి. అండ్ నెక్స్ట్ వీళ్ళకి ఫైర్ గురించి తెలిసింది. ఫైర్ 2 స్టోన్స్ని కొడితే ఫైర్ వస్తుంది కదా, అలా వీళ్ళు ఫైర్ అనేది తెలుసు. అండ్ నెక్స్ట్ వీళ్ళు పాటరీ చేసుకునేవాళ్ళు, అంటే మట్టి గిన్నెలు తయారు చేసుకునేవాళ్ళు. ఇంకా దానికి డెకరేషన్ కూడా చేసేవాళ్ళు. డెకరేట్ చేసేవాళ్ళు అంటే పెయింటింగ్స్ వేసి వాళ్ళు డెకరేట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వన్ షెల్టర్, వీళ్ళు గుహల్లో ఉండేవాళ్ళు. గుహలు కూడా డెకరేట్ చేసేవాళ్ళు బై పెయింటింగ్ ద్వారా. ఏమేం పెయింటింగ్స్ వేసేవాళ్ళు అంటే వీళ్ళు డ్యాన్సింగ్ సీన్స్ పెయింటింగ్ అండ్ హంటింగ్ పెయింటింగ్స్ వీళ్ళు, ఈ 2 పెయింట్స్ వీళ్ళ గుహల గోడల మీద వేసుకునేవాళ్ళు. అండ్ నెక్స్ట్ వీళ్ళకి బోట్స్ తయారు చేసుకోవడం కూడా తెలుసు. నెక్స్ట్ క్లాత్స్, వూల్ అండ్ కాటన్ క్లాత్స్ వీళ్ళు ధరించేవాళ్ళు. నియోలిథిక్ ఏజ్ కంప్లీట్ వచ్చేసరికి, అది లాస్ట్లోకి వచ్చేసరికి వీళ్ళు మోర్ సెటిల్డ్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేంజ్ అయిపోయింది. ఎలాంటి హౌసెస్ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకునేవాళ్ళు అంటే సర్క్యులర్ అండ్ రెక్టాంగులర్ హౌసెస్ వీళ్ళు
బిల్డ్ చేసుకునేవాళ్ళు. ఇంపార్టెంట్ సైట్ వచ్చేసరికి అలహాబాద్. ఓవరాల్గా మెటల్ ఏజ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఫస్ట్ వన్ చాల్కోలిథిక్ ఏజ్, సెకండ్ వన్ ఐరన్ ఏజ్. చాల్కోలిథిక్ ఏజ్లో కాపర్ అండ్ స్టోన్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ పాయింట్ నియోలిథిక్ ఏజ్ని ఫాలో అవుతూ వచ్చిన ఏజ్ చాల్కోలిథిక్ ఏజ్. చాల్కోలిథిక్ ఏజ్లో ఫస్ట్ మెటల్ ఏం యూజ్ చేశారు అంటే కాపర్. నెక్స్ట్ వన్ పాటరీ అంటే మట్టి గిన్నెలు అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రెడ్ కలర్వి అండ్ బ్లాక్ కలర్ పాటరీస్ గిన్నెలు, మట్టి గిన్నెలు. సో అవి బ్లాక్ అండ్ రెడ్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అవే ఉన్నాయనుకోండి. అండ్ వాళ్ళు ఎలాంటి హౌసెస్లో నివసించేవాళ్ళు అంటే థ్యాచ్డ్ హౌసెస్, అంటే పూరిళ్ళు. తెలుసు కదా, పూరిళ్ళు ఉండేవి అప్పుడు. వాళ్ళ వర్షిప్ అంటే ఎవరిని పూజించేవాళ్ళు అంటే బుల్. పాయింట్ ఇంపార్టెంట్ సైట్స్. చాల్కోలిథిక్ ఏజ్లో ఇంపార్టెంట్ సైట్స్ ఏవి అంటే రాజస్థాన్, అండ్ నెక్స్ట్ వన్ మహారాష్ట్ర, అండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, అండ్ నెక్స్ట్ బీహార్, అండ్ నెక్స్ట్ ఎంపీ అంటే మధ్యప్రదేశ్. ఓకే, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి, ఎందుకంటే మీకు రివిజన్కి ఈజీగా ఉంటుంది, ఇంకా మీకు టైం వేస్ట్ కూడా ఉండదు. ఎంతమంది నేను చెప్పేటప్పుడే నోట్స్ రాసుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకా ఈ ఏజ్లో అగ్రికల్చర్ కూడా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అంటే ట్రాక్టర్స్ వచ్చాయి కదా, అంతకుముందు మనకి అగ్రికల్చర్ యానిమల్స్ యూజ్ చేసేవాళ్ళు కదా. అగ్రికల్చర్కి వాళ్ళు డొమెస్టికేటెడ్ యానిమల్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంటే ట్రాక్టర్స్ వచ్చాయి కాబట్టి అంతకుముందు మనం కూడా చూసాం కదా, ఎద్దుల్ని యూజ్ చేసి భూమిని దున్నేవారు. సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఐరన్ ఏజ్. ఐరన్ ఏజ్లో మనం చెప్పుకోవాల్సినంత ఏం లేదు. సో ఓన్లీ వన్ పాయింట్ అయితే వేదాస్ ఉన్నాయి కదా, ఋగ్వేద అవన్నీ, ఆ 4 వేదాస్ ఉన్నాయి కదా, ఆ 4 వేదాస్లో ఐరన్ అనే వర్డ్ అనేది ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఏ వేదాలో ఎక్కువగా యూజ్ చేశారు ఐరన్ అనేది మనము వేదిక్ పీరియడ్ చెప్పుకునేటప్పుడు క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇవాళతో మనకి ప్రీహిస్టారిక్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. రేపటి నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి రేపటి నుంచి వీడియోస్ వస్తాయి. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో అడగండి.